కొన్ని మాటలు ప్రభు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఉదర్ బడా మత్ ఇదర్ బడానే కా బోలా. గలతీయులకు రాసిన బడగా బో ఈకో సౌండ్ ఆ రేనా. హలో. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథం తీసి వాక్యం తట్టు మనసు ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినంన పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుము. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు నాయన. నీవే మాతో మాట్లాడు ప్రభా. నీవు మాతో మాట్లాడతావని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ మాటలు ఎవరు మాట్లాడినరు మనకు తెలుసు. ఈ మాటలు ఎవరు చెప్పిండ్రు? అపోస్తులైన పౌలు అంటున్నాడు ఈ మాట. అపోస్తులైన పౌలు అంటూ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుతున్నాను. అపోస్తులైన పౌలు అంటున్నాడు గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అపోస్తులైన పౌలు అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఉన్నాను. నేను చనిపోయినాను, ఇప్పుడు జీవించువాడని నేను గాను, నా దేవుడే నాలో జీవిస్తున్నాడు. నా గురించి ప్రాణం పెట్టిన ప్రభు నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవిస్తలేను అని అంటున్నాడు. అనగలమా మనము ఈ మాట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, మరణించినాను, ఇప్పుడు జీవించేది నేను కాదు, యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు. అపోస్తులైన పౌలు ఈ మాట అంటున్నాడు. అపోస్తులైన పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రం అనుసరించేవాడు. యేసు ప్రభు శిష్యులను హింసించేవాడు, కొట్టేవాడు, మరణం వరకు శిక్షించేవాడు. యేసు ప్రభు శిష్యులను, యేసు ప్రభును నమ్మిన వారిని, యేసు ప్రభును ఆరాధించేవారిని కొట్టేవాడు, చంపేవాడు, హింసించేవాడు, మరణం వరకు శిక్షించేవాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసిండు ఒక్కసారి ఒక దెబ్బ కొట్టిండు, గుర్రం మీదకి వెళ్ళి పడిపోయాడు. మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం, అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నేను ప్రయాణం చేస్తూ దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుతున్న నజరేయుడవు యేసును అని నాతో చెప్పాను. దమస్కు త్రోవలో ప్రయాణమైపోతున్నాడు. మధ్యాహ్నం కాలంన అకస్మాత్తుగా ఒక బలమైన వెలుగొచ్చి అతన్ని వేసి కొడితే గుర్రం మీదకి వెళ్ళి పడిపోయాడు, కళ్ళు కనబడతలేవు. యేసుప్రభు అంటాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించుతున్నావు? ఎవరు మాట్లాడుతున్నారు ప్రభా? నువ్వు హింసించుతున్న నజరేయుడని యేసు మాట్లాడుతున్నావు. నా పిల్లల్ని హింసిస్తున్నావు, నా పిల్లలను కొడుతున్నావు, కళ్ళు పోయినాయి, చూడలేకపోతున్నాడు. అంతకుముందు ఆ కళ్ళుండే, ఆ కళ్ళతో చూస్తుండే, దేవుని పిల్లలను హింసిస్తుండే.
కన్నులు పోయినాయి, అవుట్. నువ్వు లేచి వెళ్ళు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అననీయ అని, అతని దగ్గరికి పో, అక్కడ పోయి 3 దినాలు ఉండు. 3 దినాలన్నాక చూపు వచ్చింది. అప్పుడు చూస్తున్నాడు లోకంను. 3 దినాల దాకా ఆయన కళ్ళు కనబడతలేవు. ముందున్న కళ్ళు ఎట్లుండి ఎరుకున్నదే పాపపు కన్నులు, ఓర్వలేని కన్నులు, ఇతరులను చెడిపే కన్నులు, ఆ పొరలు ఊసిపోయినాయి. ప్రతి ఒక్కరి గురించి చెడ్డగా ఆలోచించే కన్నులు, భయంకరమైన కన్నులు. దేవుడు ఒక్క దెబ్బ కొడితే కింద పడ్డాడు, కళ్ళు పోయినాయి కలం. 3 దినాలకు మళ్ళా దేవుడు కళ్ళు ఇచ్చిండు, పొరలు రాలిపోయినాయి. చక్కగా చూస్తున్నాడు, చక్కగా చూస్తున్నాడు. నేను చెప్పిన పని చేయి, ఇప్పుడు నేను చెప్పిన పని చేయు. దేవుడు చూసి 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 ఒక దెబ్బ కొడతాడు. కొట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏడున్నాం. ఆయన చాలా క్షమిస్తాడు, ప్రేమ గలవాడు, కానీ పాపంను సహించేవాడు కాదు. అపోస్తులైన పౌలును కొట్టిండు, సౌలును కొడితే పౌలు అయిపోయిండు. ఆయన ఈ మాట అంటున్నాడు, అదే అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవించువాడని నేను గాను, నా యందు నా దేవుడు జీవిస్తున్నాడు, నా గురించి ప్రాణం పెట్టిన దేవుడు జీవిస్తున్నాడు, ఇప్పుడు నేను జీవిస్తలేను అనగలుగుతామా మనం? మనలో ఒక పాప నైజం ఉన్నది, అది తీసి పారేయాల. ఎంతన్నా వాక్యం చెప్పు, ఎంతన్నా ఇను, ఏడున్నవరంటే ఆన్నే ఏది చేస్తాం. ఎందుకంటే మనలో ఒక పాప నైజం ఉన్నది, అది తీసి పారేయాలంటే అది మనతో కాని పని. ఒక్కసారి ప్రభు ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చి మన గురించి ప్రాణం పెట్టి మళ్ళీ రక్షించుడు. నా కొడుక, పాపం జోలికి పోకు, ఈ చెడ్డ కన్నులు తీసేయు, పరిశుద్ధమైన కన్నులతో చూడు, నీ శరీరంను సిలువ వేయు, నీ శరీరం యొక్క ఇచ్చలను సిలువ వేయు, నీ కన్నులను మంచిగా ఉంచుకో, నీ నోరు మంచిగా ఉంచుకో. నువ్వు అనుకో నేను ఈ లోకం గురించి చనిపోయినా, తాగుబోతులను చూసి నేను దూరం ఉంటా, వ్యభిచారులను చూసి నేను దూరం ఉంటా, అబద్ధికులను చూసి నేను దూరం ఉంటా, నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఉంటా. పాపంను లాగేసేయాల, అది పాపం లాగేసే పని మనది కాదు, మనతో కాని పని. యేసు ప్రభు సిల్వ రక్తం ద్వారా మనలను పరిశుద్ధపరిచిండు. మనం ఎన్నిసార్లు అనుకుంటాం దేవుని దగ్గరికి అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటాం, నేను నా ప్రభుని ఆరాధిస్తా, ఆత్మతో సత్యంతో ఆరాధించి నేను ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోతా, నా ఇంటికి ఆశీర్వాదం, నా కుటుంబంకి ఆశీర్వాదం అంటూ నువ్వు అనుకుంటావు. కానీ శరీరం ఏమంటుంది, ఇంకా కొంతమంది ఆదివారమే కదా, ఇవాళ ఏం పని లేదు కదా. శరీరం అంటది పండుకో, సాతాన్ అంటది పండుకో. నువ్వు దేవుని దగ్గరికి పోతే అంటే పరిశుద్ధులు అవుతావు, నువ్వు మంచిగా బాగుపడతావు, నీ కుటుంబం మంచిగా అవుతుంది, నీ పిల్లలు మంచిగా అవుతారు, నువ్వు మంచిగా బతితే నాకు మంచిగా అనిపించదు. సాతాన్ అంటది నువ్వు మంచిగా బతితే నాకు మంచిగా అనిపించదు, నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలా, నువ్వు ఎప్పుడు బాధలో ఉండాలా, నువ్వు ఎప్పుడు కష్టాల్లో ఉండాలా. పాప నైజం మనలో ఉన్నది, అది తీసే పని మనతో కాని పని. అపోస్తులైన పౌలుకు ఒక్క దెబ్బతో తీసేసిండు, కళ్ళు పోయినాయి. 3వ దినాల కళ్ళు వచ్చినాయి, చూస్తున్నాడు. అబ్బో ఈ శరీరం వట్టిదే, పొంగ ఒక యాక్సిడెంట్ అయితే పానం పోతుంది, కథం 2 నిమిషాలు తీసుకుపోతారు. రేపటి దినం నీది కాదంటే నీది కాదు, అయిపోయింది. ఇప్పుడు మంచిగున్నావు, నడుస్తున్నావు, చేస్తున్నావు, పని చేస్తున్నావు, పైసలు తెచ్చుకుంటున్నావు, ఇంట్లో కూర్చుంటే పైసలు ఎంచుతున్నావు, ఇంత జీతం వచ్చింది, ఇంత వచ్చింది, అంత వచ్చింది, అంత మంచిదే. ఒక్కటి కొట్టిండంటే అయిపోయింది. నీ పైసలు ఎటు పోతుందో, నీ పానం ఎటు పోతుందో నీకే తెలియదు. ఈ పానం నాది కాదు, నేను ఈ లోకం గురించి చనిపోయినా, ఇప్పుడు నేను జీవిస్తున్నా, నేను నా యేసు గురించి, నా ప్రభు గురించి నేను జీవిస్తున్నా. ఇప్పుడు సచ్చేదాకా నేను నా ప్రభును జ్ఞాపకం చేసుకుంటా. ఆయన నాకు సంతోషం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, అన్ని ఇస్తాడు నాకు. ప్రభు చెప్పినట్లు ఏంట, ఈ కన్నులు పాపపు కన్నులతో చూడా, నేను పాపపు కన్నులతో చూసి పాపం ఆశించి రాత్రినంతా నిద్రలు అదే ఆలోచిస్తావు, నిద్ర పట్టదు, ఏది పట్ట, ఏంది ఇది? చాలా ఆలోచించే విషయం. నేను క్రీస్తుతో కూడా చనిపోయినాను, ఇప్పుడు జీవించవాడినాను నేను గాను, నాలో ఉన్న క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం తీద్దాం. వచనాలు మళ్ళా మీరు
రిపీట్స్గా చూడొచ్చు యూట్యూబ్లో. 7వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. పాపంకు అమ్మబడి నేను శరీర సంబంధమైన వాడనై ఉన్నాను అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు 24వ వచనంలో, అయ్యో నేనెంతో దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంకు లోనైన శరీరం నుండి నన్నెవడు విడిపించగలడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంకు లోనైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు. కేక ఎత్తున్నాడు, ఏడుతున్నాడు అపోస్తులైన పౌలు. పశ్చాత్తాపడుతూ, అయ్యో ఇంత దౌర్భాగ్యమైన ఈ శరీరంకు లోనైన నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ పాపంలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు. అందులో కింద ఉన్నది, నేను మంచిది చేయాలనుకుంటున్నా కానీ నాతో చెడ్డదే అవుతున్నది. నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ నాతో జరిగేదంతా చెడ్డదే. నేను మంచిగా పవిత్రంగా బతకాలనుకుంటున్నా కానీ ఒక్కొక్కడి నుంచి నా శరీరం అంటున్నది కొంత పాపం చేస్తూస్తా, కొంత చెడ్డ పని చేస్తూస్తా, నా గమ్మత్ అనిపిస్తుంది, గులగుల అనిపిస్తున్నది. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, మరణంకు లోనై ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అంటున్నాడు. మనం అనగలుగుతామా? మరణంకు లోనై శరీరం, పాపం చేసి పాపంతో వచ్చే జీతం మరణం, దానికన్నా ముందు వచ్చే రోగం, ఇంట్లో నుంచి నన్ను ఎవరు విడిపించగలడు. అపోస్తులైన పౌలు అంటాడు, ఇంత దౌర్భాగ్యం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. నీ కన్నులు తేటగా ఉంచుకో, నీ నోరు తేటగా ఉంచుకో. నీ శరీరము ఇప్పుడు నీది కాదు. ఒక్కసారి నువ్వు దేవుని యందు బాప్తిజం తీసుకున్నావు, నేను ప్రభుతో ఉంటా అంట అనుకున్నావు, నువ్వు మళ్ళా శరీరం గురించి ఎందుకు ఆలోచిస్తావు? కళ్ళకు కనిపించిందని ఎందుకు ఆశిస్తావు? అందమైన అమ్మాయి కనబడగానే ఇట్లా చూస్తావు ఎందుకు? అందమైన అబ్బాయి కనబడితే ఇట్లెందుకు చూస్తావు? ఏమున్నది? ప్రభు ఈరోజు నిన్ను అంటున్నాడు, నిన్ను నేను విలువ పెట్టి కొనుక్కున్నాను, నేను నిన్ను కొనుక్కున్నా. ఇప్పుడు నువ్వు కాదు, నీ గురించి ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడుతున్నాడు, నేను కాదు. నువ్వు విలువ పెట్టి కొనబడ్డవాడవు. ఇప్పుడు బ్రదర్ అన్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఈ మరణంకు లోన ఈ శరీరంకు నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అంటున్నాడు. ఇందులో ఇప్పుడు దెలీలా గురించి మాట్లాడిండు. దాని గురించి చాలామంది మనం గేయాజీ ఎలీషాతోనున్నాడు, ప్రవక్త అయిన ఎలీషాతోని ధనంకు ఆశపడి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దావీదు మహారాజు దేవునికి పశ్చాత్తాపడి దేవునికి ఇష్టానుసారుడు అన్నోడు పాపంలో పడిపోయి శరీరంకు లోనై పశ్చాత్తాపడుతున్నాడు. 51వ కీర్తన ఇంటికాడ మళ్ళీ ఒకసారి మీరు చదువుకోండి. సౌలును దేవుడు రాజుని చేసిండు. సౌలు దేవుని మాట వినక చెడిపోయిండు. మరణంకు లోనై ఉన్న ఈ శరీరం నుంచి మనల్ని ఎవరు విడిపించగలుగుతారు? ఈ పాప నైజం, ఈ పాప ఆలోచనలు, ఈ పాప తలంపులో నుంచి మనల్ని ఎవరు బయటికి తీయగలుగుతాడు? ఎవరు బయటికి తీస్తాడు? ఇవేనా మన ఆలోచనలని ప్రభు అంటున్నాడు. అంతరంగంలో మనకు పరిశుద్ధత కావాలా? అంతరంగంలో పరిశుద్ధత కావాలా? ప్రతి ఆదివారం మొత్తం దేవుని వాక్యం వింటాం, కానీ మన అంతరంగంలో ఇస్ దేర్ ఎనీ చేంజెస్? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయమాట చెప్పిండు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. కొరింథీ 11:23-24 నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇది చేయండి. మీ గురించి నేను ప్రాణం పెట్టినా, నేను లోకంను జయించిన, మీరుగా జయించుడు. ఈ శరీరము మీది కాదు, విలువ పెట్టుకున్నది. సాతాను ఏం చేస్తుందంటే కండ్లకు అందమైంది తినాలనిపిస్తుంది. అవ్వకు అంటున్నది, ఈ పండు చాలా అందం ఉన్నది, తిను, దేవుని తినంగా అవుతావు నువ్వు, ఆయన తినద్దు అంటున్నాడు. ఆ కండ్లకు చూసి తిన్నది, పాపంలో పడిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. ఇదే శరీరం మనకు చెప్తున్నది. చెయ్యు దావీదన్న గదే చెప్తాడు. ఏం చెప్తాడు? ఎప్పుడు అదే. ఇప్పుడు అదే శరీరం, అదే రక్తం, అదే ఎంజాయ్ చేద్దాం. గుడికి ఎందుకు పోవాలా? ఏమున్నది అందులో? ఆశీర్వాదం ఉన్నది సుమా. ప్రభు దగ్గర ఆశీర్వాదం ఉన్నది. ఒక్కసారి రుచి చూసి చూడు. ప్రభు వాక్యం ఈరోజు ఒక్కసారి రుచి చూసి చూడు. ఈ లోకం నాయిది కాదు, ఈ లోకంలో ఉన్న ఆశలు నాయి కావంటే ఒక్కసారి ఆలోచించి నువ్వు దేవుని పని చేసుకుంటావో నీకు అందులో ఆశ ఉడుతుంది. దేవుడు నిన్ను మెల్లెంగా సరి అయిన స్థానంలో తీసుకొస్తాడని
దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. నువ్వు ఒక్కసారి నీ శరీరం పాపంకు లోనే ఉన్న ఈ శరీరంకు మర్చిపో. రోమపత్రిక 6:6 రోమపత్రిక 6:6 రోమపత్రిక 6:6 ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరం నిరర్థమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. మనకు అన్నీ తెలుసు. బాప్తిజం తీసుకున్నాడు, ప్రవ్వా నేను బాప్తిజం తీసుకుంటున్నా, ఇప్పటి నుంచి నేను నీ గురించి జీవిస్తా, నువ్వు లోకరక్షకుడవు, నా గురించి వచ్చినావు, నా గురించి ప్రాణం పెట్టినావు, ఇప్పటి నుంచి సచ్చేదాకా నేను నీతోనే బతా అంటే చెప్పి బాప్తిజం తీసుకుంటాం. నీళ్ళ మునిగి చచ్చిపోయి మళ్ళా లేస్తాం. ఇక పాట పాడతారు. మళ్ళీ మనం నానిపోయిన బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకొని బయటకు వస్తాం. ఇప్పుడు మనం రక్షింపబడ్డామా? ప్రభు ఈరోజు మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు, రక్షింపబడ్డామా? రక్షింపబడకుంటే క్రిస్మస్ నాడు మళ్ళొక్కసారి ప్రభువా అని మళ్ళా రక్షింపబడు. ఎవరు చెప్తే విన్నారో వాక్యం నాకు తెలియదు. రక్షింపబడుట అంటే మారు మనసు ఉండాలి. ఈ శరీరం నాయిది కాదు, శరీర ఇచ్చలు నాయి కావు. అవి లక్షల ధనం వచ్చిందచ్చు, పక్కోని దగ్గర ధనంతో ఎగురుతున్నాడచ్చు, మంచి మంచి వంటలు తింటున్నాడచ్చు. కానీ దేవుడు నాకు ఇచ్చింది మంచిది, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ప్రభు నందు ఆనందించు, నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, పనికిరాని రోగాలు ఏం రావు. ఇక్కడ రోమపత్రికతో అదే అంటున్నాడు, మనం ఇకను పాపమునకు దాసులం కాకుండా పాప శరీరం నిరర్థక ప్రాచీన స్వభావం మనం సిలువ వేసినాము. ప్రాచీన స్వభావం మనము సిలువ వేసినామా అంటున్నాడు. ప్రాచీన స్వభావం సిలువ వేసినామా? ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మొబైల్లో చూస్తూ ఉంటాం, వాట్సాప్లో వాళ్ళు ఏమన్నారు, ఇంకా అందులో గెలుపుతూ ఉంటాం, అందులో ఇంకా ఏం దొరుకుతుందో అని. ప్రభు 10 నిమిషాలే మాట్లాడతాడు, ఎక్క 15 నిమిషాలు మాట్లాడతాడు, అంతగానే ఎక్క మాట్లాడాడు. తర్వాత ఇంటికి పోయినాక ప్రాచీన స్వభావం మనం సిలువ వేయాలని దేవుని వాక్యం చెప్తాం. ఆఖరి వచనం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 69వ వచనం 19వ వచనం 1వ అధ్యాయం 19వ వచనం. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననికి తండ్రికి ఇష్టమైంది. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని శిల్వ రక్తం చేత సంధి చేసి, శిల్వ రక్తం చేత మనలను సంధి చేసుకున్నాడు, శిల్వ రక్తం చేత మనలను కొనుక్కున్నాడు, శిల్వ రక్తం చేత మనలను పవిత్రులుగా చేసిండు, పరిశుద్ధులుగా చేసిండు. కొడుకా, ఇప్పుడు లోకంను మర్చిపో, నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు బాగుపడతారు. శిల్వ రక్తం చేత ప్రాణం ఇచ్చి మనలను కొనుక్కున్నాడు. దేవుడు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి రక్షించి వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని అనాథులుగా ఇడిచిపెట్టి వెళ్తలేను, నా ఆత్మను నీకు ఇచ్చి వెళ్ళిపోతున్నా అంటున్నాడు. ఆయన ఆత్మను మనకిచ్చిండు. మనలో ఉన్న పాప స్వభావం లాగేయాలంటే మనతోని కాదు, ప్రభు దగ్గర పశ్చాత్తాపపడాలా, ప్రభును అడగాల. ఒక్క దెబ్బ సౌలును కొడితే పౌలు అయిపోయాడు, కండ్ల పొరలు రాలిపోయినాయి, కింద పడిపోయాడు, కళ్ళు కనబడతలేవు. మన కళ్ళు కనబడకుండా మనం ఎట్లయితాం? లోకం కనబడుతుంది. దేవుడు మనల్ని దెబ్బ కొట్టే కన్నా ముందే జాగ్రత్త పడదాం. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడు మనకు ఒక దెబ్బ కొట్టకన్నా ముందే మనం జాగ్రత్త పడదాం. సౌలు ఏం చేసిండు? దేవుని శిష్యులను కొట్టిండు, చంపిండు, మరణమయ్యే వరకు శిక్షించిండు. దేవుడు చూస్తున్నాడు, తన పిల్లలను చంపంగా చూస్తాడా? వేసిండు దెబ్బ. సౌలు పోయి పౌలు అయిపోయిండు. ఇక జీవించవాడని నేను కాని అంటున్నాడు. మనం సుఖాయ్ జీవించవాడం మనం కాదు,
నా ప్రభు నాలో జీవిస్తున్నాడు, నా గురించి ప్రాణం పెట్టిండు. ప్రతి ఆదివారం నేను ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా గురించి ప్రాణం పెట్టిండు. ఈ లోకం నాది కాదు. ఈ లోక పాపం ఒక్క దినం వల్ల దుఃఖం తీసుకొస్తుంది సుమా, అవమాన పాలు చేస్తుంది సుమా. ఈ శరీరం మనకు ప్రభు మళ్ళొకసారి ఇచ్చిండు. రక్షింపబడ్డాం, మనం బాప్తిజం తీసుకున్నాం. ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తాం. దేవుని వాక్యం అందరికీ వందనాలు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. 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 సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ
థ్యాంక్ యూ. అందరు రావాలని మనవి. ప్రభు వాక్యం వింటాం. లోకంలో జీవించడం కన్నా దేవుని దగ్గర జీవించడం మంచిది. దేవుని సన్నిహితంలో ఉందాం. శనివారం ప్రార్థన గుడికి రావాలని మనవి. ఆదివారం ఆరాధన 10:30 గంటలకు 12 గంటలకు వస్తున్నాం. ప్రభు మీకు మంచి జ్ఞానం ఇచ్చునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. 2 కూడికలు జరుపుతున్నాం, చక్కగా జరుపుకుందాం. మరి 6వ తారీఖు మీటింగ్స్ ఉన్నాయి. 6:30 గంటలకు అని చెప్పాం మీటింగ్. అయితే ఈసారి భోజనాలు సంఘం మనమే చేయాలా అని ఆలోచించాం. మరి ప్రభు మనకు ఎవరెవరికైతే వంట అంటే చాలా మంచిగా వంట వండేటోళ్ళు ముందుకు రావాలని మనవి. మన సంఘంలో చాలామంది వంట వండేటోళ్ళు ఉన్నారు. ముందుకు వచ్చి దేవుని మహిమార్థమై మనం అందరం కలిసి ఈసారి వండుదామని నిర్ణయించుకున్నాం. మరి వచ్చేవారు నాకు ముందు చెప్పండి ఎవరెవరు వస్తారో. మనం అందరం కలిసి చక్కగా వంటలండి కూడిక జరుపుకుందాం. మరి పాటలు పాడేవారు ఇది ఒక్క ఆదివారమే ఉన్నదిగా. 2వ తారీఖు శనివారము పాటలు పాడేవారు శనివారం వచ్చి ప్రాక్టీస్ చేయాలా, ఆదివారం సుగా ప్రాక్టీస్ చేద్దాం. మనం పాడే 6 పాటలు శనివారం ప్రార్థన కూడిక 7:30 గంటలకు మనం 6 గంటల కన్నా ముందు వచ్చి పాటలు నేర్చుకుందాం. ఆదివారం ఆరాధన అయిన తర్వాత పాటలు ప్రాక్టీస్ చేద్దాం. పాటలు పాడేవారికి ఆదివారము ఆతిథ్యం మేము సంఘ తరపున చేద్దాం. ప్రాక్టీస్ చేసి మరి 6వ తారీఖు మనం ఘనంగా కూడిక జరుపుకుందాం. ప్రభు మహిమార్థమై 5వ తారీఖుకి చెంబూరులో ఉంటుంది, 6వ తారీఖుకి వర్లి మన దగ్గర, 7వ తారీఖుకి గోరేగావ్లో. ఇట్లా 3 కూడికలు ఉన్నాయి. వీలున్నవారు రండి. పత్రికలు వాట్సాప్లో వేసాం మేము. ప్రభు మహిమార్థమై ఈ కూడిక చక్కగా వర్లి సంఘంలో మనం జరుపుకుందాం. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ప్రభు కార్యంలో ముందుందాం. ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. సుకునక్క ఇంటికి పోదాం రేపు ఎల్లుండి. అక్క వస్తలేదు, మరి ఆరోగ్యం ఎట్లున్నో తెలియదు. మిగతా మనం అందరం దేవుని వాక్యం మనతో ప్రతి సమయంలో మాట్లాడుతున్నది. దేవునికి భయపడదాం, మనము మన కుటుంబంలో రక్షించుకుందాం. ఇప్పుడు పాట పాడేవాళ్ళు క్లుప్తంగా వచ్చి పాట పాడితే గురువారం నాడు, గురువారం కదా, గురువారం ప్రార్థన కూడిక, బుధవారం నాడు ప్రార్థన కూడిక దయా దేవపాల ప్రకాష్ ఇంటిలో బోయవాడ, అది టాటా హాస్పిటల్ పక్కకే, టాటా క్యాన్సర్ హాస్పిటల్ కొంచెం ముందు. అందరికి ఇల్లు తెలుసు, మా పాత ఇల్లు. తెలని వారు టాటా మెమోరియల్ హాస్పిటల్ దగ్గరికి వస్తే మేము అక్కడ నుంచి తోలుకపోతాం. 7 గంటలుగా 6:30, 7 గంటలకు ప్రార్థన కూడిక. మళ్ళా ఆ రోజు కేక్ కటింగ్ ఉంటుంది. అవి అని ఒక బర్త్డే ఉన్నది ఆ రోజు. అయితే వాళ్ళు ఇంటికాడనే వాళ్ళ ఇంటికాడ చేస్తున్నారు. మనమందరం ఒక చిన్న కూడిక పెట్టుకొని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ బాలుని ఆశీర్వదించేద్దాం. మరి మర్చిపోవద్దు, 29వ తారీఖు కదా, 29వ తారీఖుకి బోయవాడలో, పరేల్ బోయవాడ ప్రార్థన కూడిక ఉంటుంది. దాంతోపాటు కేక్ కటింగ్, బర్త్డే ఉంటుంది. అందరు రావాలని ప్రభు పేరట మనవి. ఇప్పుడు పాట పాడేవాళ్ళు వచ్చి పాట పాడితే వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు లేరు, ఎవరు నీలా నన్ను పలుకరించుటకు లేరు, ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు లేరు, ఎవరు నీలా నన్ను పలుకరించుటకు ప్రతి ఉదయం నూతన కృపతో నన్ను పలుకరించుటకు
పలుకరించిన నా దేవా, ఎన్నో మేలులు చేసి తృప్తిపరచి నడిపిన నా తండ్రి, మనసే బలిగా నా హృదయమే కానుకగా, మనసే బలిగా నా హృదయమే కానుకగా అర్పించానయా, నీ పాదము చెంత నే వేచి ఉన్నానయా, నీ కొరకై నా తండ్రి, లేరు ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు, లేరు ఎవరు నీలా నన్ను పలుకరించుటకు, ఒంటరిని నేను కానని నా తోడై నేనున్నానని, ఒంటరిని నేను కానని నా తోడై నేనున్నానని, నా కలలను కలలుగా కానీయక, నా ఆశను నిరాశ కానీయక, నా కలలను కలలుగా కానీయక, నా ఆశ నిరాశ కానీయక, నా తండ్రిలా నా తోడువై నన్ను నడిపిన యేసయ్యా, నా తండ్రిలా నా తోడువై నన్ను నడిపిన యేసయ్యా, లేరు ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు, లేరు ఎవరు నీలా నన్ను పలుకరించుటకు, మంటిని నేను కానని నీ ఊపిరి నాలో ఉందని, మంటిని నేను కానని నీ ఊపిరి నాలో ఉందని, నీ రూపములోనే నన్ను సృజించి నీ పోలికలోనే నన్ను చేసి, నీ రూపములోనే నన్ను సృజించి నీ పోలికలోనే నన్ను చేసి, నీ ప్రేమతో నన్ను బ్రతికించిన దేవా, నీ ప్రేమతో నన్ను బ్రతికించిన దేవా, లేరు ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు, లేరు ఎవరు నీలా నన్ను పలుకరించుటకు. చాలా సంతోషం. చక్కగా